కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ కు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో కర్నూలు నగరంలో సంబరాలు అంబరాన్నంటాయి. మౌర్య ఇన్ కొండారెడ్డి బుర్జి సెంటర్ లో కార్యకర్తలు, అభిమానులు, కార్పొరేటర్లు బాణసంచా కాల్చి కేకులు కట్ చేసి రంగులు చల్లుకొని సంబరాలు చేసుకుంటున్నారు. కర్నూలు నగరంలో ఎక్కడ చూసినా కూడా జై టీజీ భరత్, జై టీజీ వెంకటేష్ అనే నినాదాలతో సందడి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బొల్లెద్దుల రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కర్నూలు నగర ప్రజలు వైఎస్ఆర్సీపీ రాక్షస పాలనలో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. మరి ఈరోజు కర్నూలు ప్రజలు ఒక న్యాయమైన తీర్పుని ఈరోజు కర్నూలు ప్రజలు ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు చేసినటువంటి ప్రకటనలో కూడా కర్నూలు నేను చూసుకుంటాను, టీజీ భరత్ గారిని అత్యంత మెజారిటీతో శాసనసభలో అడుగుపెట్టాలని చెప్పేసి వారు కోరడం జరిగింది. అదేవిధంగా మరి కర్నూలు ప్రజలందరూ కూడా టీజీ భరత్ అని 19,000 మెజారిటీతో ఈరోజు శాసనసభలో అడుగుపెట్టడంతో పాటు మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఇచ్చినటువంటి మాటతో ఈరోజు స్టేట్ క్యాబినెట్లోకి మన టీజీ భరత్ అన్న గారిని తీసుకుని మరి కర్నూలు జిల్లాని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే విధంగా మరి ఈరోజు కర్నూలు ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ అందరూ ఇచ్చినటువంటి తీర్పు చాలా ఆనందదాయకం. మరి అందరికీ కూడా ఈరోజు కర్నూలు ప్రజల తరఫున మరి మా కర్నూలు టౌన్ కమిటీ తరఫున కూడా మరి మా అక్క చెల్లెలు అందరి తరఫున కూడా అందరి తరఫున నేను ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు ఏ రకంగా అయితే మా కర్నూలు ప్రజలు తీర్పిచ్చినారో అదేవిధంగా మరి భరత్ అన్న కూడా అదేవిధంగా మన కర్నూలు జిల్లానే కాదు రాష్ట్రంలో ఆయన యొక్క నమస్కారం. 25 సంవత్సరాల తర్వాత తండ్రి 99లో తెలుగుదేశం ప్రభుత్వం గెలిచింది. తండ్రి కార్డుని కొడుకు 25 సంవత్సరాల తర్వాత బ్రేక్ చేసినాడు. ముఖ్యంగా మేము 10 సంవత్సరాల కసి ఇది మాకు. 5 సంవత్సరాలు ఎన్నో బాధలు పడినాము. 10 సంవత్సరాల క్రితం పెద్దగా ఓడిపోయినాడు, ఇప్పుడు ఇంతకుముందు 5 చిన్న ఓడిపోయినాడు. ఈరోజు మేము గెలిచి డైరెక్ట్గా మినిస్టర్ కావడము మా కర్నూలు ప్రజలకైతేమే మాకైతేమే చాలా అదృష్టము. ఇప్పటి నుంచి కర్నూలు నగరం దేదీప్యమానంగా వెలుగుతుంది, నగరం అభివృద్ధి చెందుతుంది. సార్ సపరేట్గా సూపర్ 6 మేనిఫెస్టో చంద్రబాబు నాయుడుతో కాబట్టి ఈయన కూడా పెట్టినాడు కాబట్టి ప్రతి మేనిఫెస్టోని నెరవేర్చాలి. మాట ఇచ్చిన ప్రకారంగా టీజీ భరత్ గారు కూడా కర్నూలు ప్రజలకి న్యాయం చేస్తాడు. జరగబోయే రోజుల్లో ఆయన ఏకదాటిగా కర్నూలు కొండారెడ్డి బుర్జి మీద తెలుగుదేశం జెండా ఎగరేసి భరత్ గారి పేరుని చిరస్థాయిగా నిలుపుకుంటాడు. తండ్రికి మించిన వారసుడుగా మంచి పనులు చేసి కర్నూలుని బాగా అభివృద్ధి తీసుకొస్తారని తెలియజేసుకుంటున్నాం.